శేషిగడం మండలంలోని సంతవురటి గ్రామానికి చెందిన వివాహిత మహిళ బాలబామ భవానీ మంగళవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు పాలకండ్యం గ్రామానికి చెందిన దారబోయిన భవానీ సంతవురటి గ్రామానికి చెందిన సచివాలయం లైన్మెన్ బాలబొమ్మ దినేష్కు 9 నెలల కిందట వివాహం జరిగింది. భవానీ దినేష్ల మధ్య కొంతకాలంగా మనస్పర్ధాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో భవానీ మృతి చెందిందని ఆమె సోదరుడు నాగరాజుకి దినేష్ ఫోన్ చేసి తెలియజేశాడు. దీంతో బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా అప్పటికే మృతి చెందింది. భవానీ మెడపై గాయాలు ఉండడంతో తమ కుమార్తె మృతికి అల్లుడు దినేష్, అత్తింటి వారే కారణమని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న జేఆర్పురం సీఐ అవతారం, లావేర్ ఎస్ఐ లక్ష్మణరావు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం దినేష్ని విచారించి అదుపులోకి తీసుకున్నారు. భవానీ తండ్రి దారబోయిన రాము ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ అవతారం తెలిపారు. రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో మృతదేహానికి శవ పంచనామా చేసి రాజ్యం సామాజిక ఆసుపత్రికి తరలించారు.